ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్లాన్ చేస్తుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న వార్తతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ జాబితా పూర్తయిన వెంటనే నిర్ణీత గడువులోగా రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ను కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి అడ్డంకులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. జాబితా వచ్చిన వారం రోజుల్లోనే ఆయా స్థానిక సంస్థలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ కమిషన్ గడువులోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కీలకమైన కేంద్ర నిధులను పొందేందుకు, వ్యవసాయ రుణాల మాఫీ ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్లకు సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పంచాయతీరాజ్ సంస్థలు కేంద్ర ప్రయోజిత నిధులను కోల్పోతున్నాయని పేర్కొంది. ఎన్నికైన స్థానిక సంస్థలు కూడా వ్యవసాయ రుణమాఫీ పథకం నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందగలవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 23% నుంచి 42%కి పెంచిన తర్వాత కులగణన తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం తన ప్రణాళికలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కోటాలో 50% పరిమితిని దృష్టిలో ఉంచుకొని న్యాయ సమీక్షకు ఈ నిర్ణయం నిలబడదని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి పిలిచారని, అక్కడ ఎన్నికల నిర్వహణలోని సాధక బాధకాలపై చర్చించి తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల నిర్వహణకు ముందు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సి ఉందని, కులగణన జరగాలని, బీసీ కమిషన్ నివేదిక రావాలని, ఇవన్నీ కాకుండా చట్టపరమైన చిక్కులు ఎదురుకాకపోయినా వచ్చే 1-2 నెలల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రానప్పటికీ ఎన్నికలు జరిపేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు భావిస్తోన్న నాయకులు స్థానిక సంస్థల్లో పోటీకి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అర్థం కావడంతో ఆ దిశగా గ్రామాల్లో రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు పార్టీల్లో పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకునే విధంగా పావులు కదుపుతున్నారు.